అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వీడియోలో స్వచ్ఛాంధ్ర అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లోనూ అన్ని కార్యాలయాల్లోనూ ప్రతి నెల 3వ శనివారంగా నిర్దేశిస్తూ ఉత్తర్వులను వెలువరించడం జరిగింది. ఈ వీడియో ద్వారా ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలను మీతో పంచుకోబోతున్నాను. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం యొక్క ఆబ్జెక్టివ్స్ని మనం పరిశీలించినట్లయితే ఎంపవర్డ్ సిటిజన్స్, క్లీన్లియెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, దేశంలో స్వచ్ఛమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటం దీని యొక్క ఆబ్జెక్టివ్. క్లీనర్, గ్రీనర్ అండ్ హెల్దియర్ అండ్ వెల్తియర్, పరిశుభ్రత, పచ్చదనము, ఆరోగ్యము, సంపదతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణము దీని యొక్క లక్ష్యము. ఇంప్రూవ్ లివబిలిటీ ఇండెక్స్, నివాసానికి అనుకూలమైన ప్రదేశంగా మలచటం దీని యొక్క ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తున్నారు. ఫాస్టర్ సర్క్యులర్ ఎకానమీ, ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటము, రీయూజ్, రీసైకిల్, రిపేర్ అనేటువంటి పద్ధతుల ద్వారా వనరులని తిరిగి ఉపయోగంలోకి తేవటం దీని యొక్క మరి యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా బూస్ట్ టూరిజం, పర్యావరణ పరిరక్షణ ద్వారా టూరిజం రంగాన్ని, పర్యాటక రంగాన్ని కూడా పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యంగా పేర్కోవటం జరిగింది. అంతేకాకుండా తద్వారా టూరిజం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఇన్వెస్ట్మెంట్స్ వాటంతటవే రావడానికి ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. అంతేకాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా ప్రకటించినటువంటి అంశాలను చేరుకోవడంలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉపకరిస్తుంది. దీని ద్వారా కొన్ని మైల్ స్టోన్స్ను చేరుకునేటువంటి అవకాశం ఉంది. రెడ్యూస్ ఎమిషన్స్ అండ్ అచీవింగ్ ద స్టేట్స్ నెట్ జీరో టార్గెట్స్, ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో కాలుష్య వ్యర్థాలు వాటిని జీరో స్థాయికి తీసుకురావడం కూడా దీని యొక్క మరొక ముఖ్య ఉద్దేశంగా మనం పేర్కొనవచ్చు. వీటి యొక్క గోల్స్ కూడా ఇవ్వటం జరిగిందండి. ఈ గోల్స్కు సంబంధించి వ్యక్తుల యొక్క మరియు సామాజిక హైజీన్ అనేటువంటిది పెంపొందించటము, వ్యక్తుల యొక్క మరియు సమాజం యొక్క ఆరోగ్య సంరక్షణ దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అంతేకాకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచటము మరియు వృధా ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా సద్వినియోగం తేవటంలో మేనేజ్మెంట్ని ఉపయోగించడం కూడా దీని యొక్క మరి యొక్క గోల్. అంతేకాకుండా ఫాస్టర్స్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబిలిటీ, ప్రొటెక్టింగ్ పబ్లిక్ హెల్త్, ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించటము. అంతేకాకుండా స్వచ్ఛ భారత్తో ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను లింకప్ చేయటము, అంతేకాకుండా ర్యాంకింగ్లో కూడా మెరుగుదల సాధించటము, అది స్థానికం అయితే కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో అయితే కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, స్వచ్ఛ ఆంధ్ర ద్వారా లక్ష్యాలను చేరుకోవడంలో మెరుగైన ర్యాంకింగ్ కూడా పొందటం. మరి స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోవటం కోసం వివిధ రకాలైనటువంటి కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీసు, కార్పొరేషన్లు, అదేవిధంగా పంచాయతీ స్థాయిలో కూడా కమిటీస్ ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా ప్రతి కార్యాలయానికి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది. ఈ స్వచ్ఛ ఆంధ్రలో నెలవారీగా థీమ్స్ను ఏర్పాటు చేశారు. ఆ థీమ్స్ ద్వారా కొన్ని యాక్టివిటీస్ను రూపొందించడం జరిగింది. అంతేకాకుండా వాటి యొక్క అవుట్కమ్స్ను కూడా ఆ ప్రొసీడింగ్స్లో ఇవ్వటం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్రని సాకారం చేయటం కోసం ఎస్ఓపిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయటం జరిగింది. ఇక్కడ ఒక ప్రోవర్బ్ కనిపిస్తుంది, గమనించండి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్, పరిశుభ్రత దైవంతో సమానము. పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాలు దైవత్వానికి చిహ్నాలుగా మనం పేర్కొనవచ్చు. ఈ స్వచ్ఛాంధ్రకి సంబంధించి
అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నాయండి. ఎక్స్క్లూజివ్గా దీంట్లో మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది. పాఠశాల స్థాయిలో, కాలేజీ స్థాయిలో క్లీన్లీనెస్కి సంబంధించినటువంటి థీమ్స్ మీద, వాష్ ప్రోగ్రామ్స్ మీద వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ను నిర్వహించటము, అంతేకాకుండా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఈ స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి థీమ్స్ పైన డిస్కషన్ చేయటము, పరిశుభ్రమైనటువంటి పరిరక్షణ కోసం వాటర్ని, వేస్ట్ వాటర్ని తొలగించడం కోసం కార్యక్రమాలని చేపట్టడము, అంతేకాకుండా స్టూడెంట్స్ని యాక్టివ్ పార్టిసిపేట్ చేసేటట్టు చేయటం దీని యొక్క పాఠశాల స్థాయిలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు. అంతేకాకుండా ఆరోగ్య పరిరక్షణ కోసం పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అంశాలను, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలని పాఠశాల పాఠ్య ప్రణాళికల్లో ఏర్పాటు చేయటము, అంతేకాకుండా పాఠశాల స్థాయిలో శానిటేషను క్లబ్స్ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టాయిలెట్స్ యొక్క పరిశుభ్రతను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పాఠశాలలో మరియు కళాశాలల్లో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ద్వారా ఉన్నటువంటి విద్యార్థులను స్వచ్ఛ సైనిక్స్గా ఏర్పాటు చేయటం ద్వారా జీరో వేస్టేజ్ని ఏర్పాటు చేయాలి. జీరో వేస్టేజ్ ఏ పాఠశాలలు అయితే పొందుతాయో వారికి కొన్ని ఇన్సెంటివ్స్ను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది. స్వచ్ఛ ఆంధ్ర ప్లెడ్జ్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి నెల 3వ శనివారం రోజున ప్రతి పాఠశాలలోనూ, కళాశాలలోనూ, ఆఫీసుల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర ప్లెడ్జ్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వచ్ఛ ఆంధ్రలో స్కూల్ లెవెల్లో ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అనేటువంటిది ఈ స్లైడ్ ద్వారా మనం చూస్తున్నాం. క్లీన్ క్లాస్ రూమ్, పాఠశాలలో తరగతి గదుల పరిశుభ్రత, వేస్ట్ సెగ్రిగేషన్, వృధాగా ఉన్నటువంటి వస్తువుల్ని సెగ్రిగేట్ చేయటము, హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్, మనం చేతులు పరిశుభ్రం చేసుకోవటం కోసం హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టాయిలెట్ క్లీనింగ్గా ఉంచుకునేటట్లుగా చూడటము, గ్రీన్ స్కూల్ ఇనిషియేటివ్స్ అంటే గ్రీనరీని పెంపొందించడం పాఠశాల స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు. ఆఫీస్ లెవెల్లో అయితే క్లీన్ ఆఫీసెస్, వేస్ట్ రిడక్షను, రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఇవి మండల స్థాయిలో ఎంఈఓ ఆఫీసుల్లో, జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంబంధమైనటువంటి కార్యాలయాల్లో ఉద్యోగస్తులు అందరూ కలిసి ఈ డ్రైవ్ను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. డిజిటల్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయండి. స్వచ్ఛ ఆంధ్రాలో స్వచ్ఛ భారత్ యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ఉంటాయి, వాటిలో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిలో కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. డిజిటల్ పోస్టర్స్ ద్వారా కూడా మనం అవేర్నెస్ను క్రియేట్ చేయవచ్చు. అలాగే క్లీన్లీనెస్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి ద్వారా మనం ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే సౌలభ్యం ఉంది. సొసైటీ లెవెల్లో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించవచ్చండి. అవేర్నెస్ క్యాంపెయిన్స్, కమ్యూనిటీ పార్టిసిపేషను, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారందరినీ దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా వారందరినీ మోటివేట్ చేయొచ్చు. తద్వారా క్యాంపెయిన్ ద్వారా ఈ లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. ఇక్కడ మనం ఈ స్లైడ్ ద్వారా కొన్ని అవుట్కమ్స్ని ఏర్పరిచారు, వాటికి సంబంధించినటువంటి టైం లైన్స్ కూడా ఉన్నాయి. ఆ టైం లైన్స్ ద్వారా వచ్చేటువంటి అవుట్కమ్స్ను కూడా ఈ స్లైడ్లో మనం చూడవచ్చు. అంతేకాకుండా దీనికి మానిటరింగ్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పరిచారు. ఆ మానిటరింగ్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫొటోస్ ద్వారా, వీడియోస్ ద్వారా, పేపర్ క్లిప్పింగ్స్ ద్వారా మనం వాటిని మానిటర్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.